అనంతిక, సనీల్ కుమార్, హను రెడ్డి, రవి దుగ్గిరాల, కన్నా పసునూరి నటించిన సినిమా 8 వసంతాలు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు ఫణీంద్ర నడిశెట్టి దర్శకుడు. ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేసిన ట్రైలర్ పై ఫుల్ పాజిటివ్ రియాక్షన్లు రావడంతో సంథింగ్ స్పెషల్ గా నిలిచింది 8 వసంతాలు. థియేటర్లోకి వచ్చేసిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల రియాక్షన్ ఏంటి? రవితేజ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ తో ఈ మూవీని ఎందుకు పోల్చుతున్నారు? చిన్న సినిమా అయినా అందరి కాన్సంట్రేషన్ తన వైపు తిప్పుకుంది 8 వసంతాలు. ఈ సినిమా కథేంటో సుద్ది అయోధ్య 17 ఏళ్ల వయసులో ఓ బుక్ రాసుకుంది. ఆ పుస్తకం చదివి చాలా మంది అభిమానులుగా మారతారు. ఓవైపు రచనలు, మరొక వైపు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తో తన ప్రపంచంలో తానున్న సమయంలో వరుణ్ పరిచయం అవుతాడు. ప్రేమ్ పేరుతో దగ్గరే ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసి విదేశాలకు వెళ్లిపోతాడు. ఆ బాధ నుంచి కోలుకొని మరొక పుస్తకం రాస్తుంది సుద్ది అయోధ్య. ఆ తర్వాత ఊటీలో మరొక రచయిత సంజయ్ పరిచయం అవుతాడు. తనని ప్రేమించి మనసులో మాటను ముందుగా తల్లికి చెబుతామనుకున్న టైంలో ఫ్యామిలీ ఎస్టేట్ బాధ్యతలు చూసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. తల్లి సంతోషం కోసం ప్రేమను త్యాగం చేయాలనుకుంటుంది. ఇంతకీ సంజయ్ అయోధ్యను ప్రేమించాడా? కూతురు ప్రేమ విషయం తల్లికి తెలిసిందా? విదేశాలకు వెళ్లిన వరుణ్ తిరిగి వచ్చాడా? చివరకు ఏమైందన్నదే స్టోరీ. 8 వసంతాలు సినిమా గురించి సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే గాయపడిన గుండెల్లోంచి వచ్చిన కథ. మంచి విజువల్ ప్రొవెంటి సిల్వర్ స్క్రీన్ పై అందంగా చెప్పేందుకు ఫణీంద్ర నడిశెట్టి ప్రయత్నించారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. కానీ ఆయనలో ఉన్న రైటర్ మేకర్ ని డామినేట్ చేశాడు. సినిమా మొత్తం కవిత్వమయం. ప్రతి ఫ్రేమ్ లోనూ తనలో ఉన్న కవిని పరిచయం చేసేందుకు పడిన తాపత్రయమే కనిపిస్తోంది. దీంతో భాషకు భావుకతకు మధ్య డైలాగులు నలిగిపోతాయి. తండ్రి మరణం ఓ రచయిత్రికి జన్మనిచ్చింది. ఆ తర్వాత ప్రేమలో విఫలమై గాయపడిన గుండె మళ్ళీ ప్రేమలో పడాలంటే ఎంత బలమైన సన్నివేశాలు ఉండాలి? 8 వసంతాల సినిమాలో ఇదే లోపం కనిపిస్తుంది. సినిమా బాలేదా అంటే అస్సలు అలా భావించడానికి వీలైనంత బాగా తీశాడు దర్శకుడు ఫణీంద్ర. ఇంటర్వెల్, క్లైమాక్స్ బాగుంది. హార్ట్ బ్రేక్ అయ్యే సమయంలో ఎమోషనల్ సన్నివేశాలు బాగా పడ్డాయి. మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు, భాగ్యనగరాలు ఉన్నాయి. ఆడదాని ప్రేమకి ఉన్నాయి. మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప అనే డైలాగ్ కదిలిస్తుంది. ఇక భర్త మరణం తర్వాత కుమార్తెను పెంచుతూ ఎస్టేట్ బాధ్యతలు స్వీకరించే తల్లి పాత్ర మహిళా శక్తిని చాటి చెప్పింది. షేహం అబ్దుల్ వాహబ్ సంగీతం, వనమాలి సాహిత్యం బాగున్నాయి. పాటలు వినసొంపుగా ఉన్నాయి. సుద్ది అయోధ్య పాత్రలో అనంతిక, సనీల్ కుమార్ నటనకు 100 మార్కులు పడ్డాయి. హను రెడ్డి, అనంతిక జోడి బాగుంది. మరో హీరో రవి దుగ్గిరాల ఓకే. కన్నా పసునూరి తన క్యారెక్టర్ కు న్యాయం చేశాడు. ఇక 8 వసంతాలు చూడాలా వద్దా అనే ప్రశ్న అడిగితే ఇది అందరికీ నచ్చే సినిమా కాదు. కేవలం కవితాత్మక హృదయం ఉన్న వారికే నచ్చుతుంది. ప్రేమని లోతుగా చూసే వారికే కనెక్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే నా ఆటోగ్రాఫ్ సినిమాను అమ్మాయి కోణంలో చూస్తే అదే 8 వసంతాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.